నూతన రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆగస్టు 15న అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలను పూర్తి చేసిన కుటుంబాలకు కొత్త కార్డులను అందజేయనున్నారు. రేషన్ కార్డు కేవలం నిత్యావసర సరుకులు పొందేందుకు మాత్రమే కాకుండా పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హతను నిర్ధారించే ముఖ్యమైన పత్రంగా కూడా ఉపయోగపడుతుంది. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల్లో చాలా కాలంగా ఎదురుచూపులు నెలకొన్నాయి. అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు కావడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు మార్గం సుగమం కానుంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు రేషన్ కార్డు ఎంతో కీలకంగా ఉంటుంది. ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేసేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపడుతున్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డు మంజూరైన లబ్ధిదారులు సంబంధిత అధికారులు సూచించిన ప్రదేశం, సమయానికి హాజరై కార్డులను స్వీకరించాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైన గుర్తింపు పత్రాలను వెంట తీసుకురావాలని కోరుతున్నారు. అలాగే తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో ముందుగానే సంబంధిత అధికారులను సంప్రదించి తెలుసుకోవాలని సూచించారు. అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు మంజూరు కాలేదని భావించేవారు తమ దరఖాస్తు పరిస్థితిని సంబంధిత అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చని తెలిపారు. అర్హత ఆధారంగా ఎంపికైన కుటుంబాలకు రేషన్ కార్డులను పారదర్శకంగా పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీతో అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు మరింత చేరువ కానున్నాయి.